ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏదైతే ఉందో కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు 2 వారాలు గడిచిపోయింది. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలల్లో వీళ్ళు చెప్తున్నటువంటి ఫీజు నియంత్రణ చట్టం ఎక్కడ కూడా అమలు కావట్లేదు. పైగా వాళ్ళ చైతన్య నారాయణ లాంటి కొత్త కొత్త బ్రాంచ్లకు విచ్చలవిడిగా ఇవాళ విద్యాశాఖ పర్మిషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ 2010లో ఏర్పడినటువంటి విద్యా హక్కు చట్టం విద్య అనేది పౌరులకు హక్కుగా ఉండాలని చెప్పేసి భావించి విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇవాళ విద్యా హక్కు చట్టం ఎక్కడ కూడా అమలు కానటువంటి స్థితి ఉంది. ఇవాళ విద్యా హక్కు చట్టం ప్రకారంగా పేద విద్యార్థులకు ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ప్రతి కార్పొరేట్ పాఠశాలలో 25% ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి విద్యా హక్కు చట్టం చెప్తుంది. ఇలా మేము PDSC గా అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో వాళ్ళ విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఇవాళ 25% ఉచిత అడ్మిషన్లు ఇస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం ఇవాళ తెలియాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ మరొక వైపు ఇవాళ గురుకులాలు 12 గురుకులాలు ఇవాళ విద్యార్థులు లేరు అనేటువంటి సాకుతోని ఇవాళ మూసివేతకు గురైతా ఉన్నాయి. దాదాపు 200 కోట్ల పైచీలకు ఇవాళ బకాయిలు ఉండడం వల్ల 650 పైచీలకు ఉన్నటువంటి గురుకుల పాఠశాలలకు అద్దె భవనాల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలకు వాటి యాజమాన్యాలకు సంబంధించిన వాటి ఓనర్లు గురుకులాలకు తాళాలు వేసేటువంటి స్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ గురుకులాలకు తాళాలు వేయడం అంటే అవును, ఇలా కాంగ్రెస్ వాళ్ళు అంటే నిజంగానే గురుకులాలు బాగా జరిగితే గతంలో గత 10-12 సంవత్సరాలలో ఎప్పుడూ గురుకులాలకు తాళాలు వాళ్ళే. కానీ ఇవాళ 200 కోట్ల పైచీలకు ఇవాళ బకాయిలుగా అద్దె బకాయిలుగా ఉండడం వల్ల ఇవాళ 650 గురుకుల పాఠశాలకు ఇవాళ తాళాలు వేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది నిజంగా ఇది కాంగ్రెస్ వాళ్ళకు తెలియదు అనేటువంటి విషయాన్ని మేము PDSC గా మేము గుర్తు చేస్తాను. అందుకే ఇవాళ విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం ఇవాళ మేము విద్యా కమిషన్ ఏర్పాటు చేసినామని అన్నారు. ఆత్మను మూలకి బాధ్యతలు అప్పచెప్పారు. ఇవాళ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి విద్యా కమిషన్ సలహాలు ఇచ్చే పాత్రను పోషిస్తుంది తప్పితే సలహాలు సూచనలు చేసేటువంటి పాత్రను పోషిస్తుంది తప్పితే ఎక్కడ కూడా దానికి నిర్ణయాధికారం ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా మాకు అనిపించడం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అందుకే మేము మొదటి నుండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి కూడా PDSC విద్యార్థి సంఘంగా విద్య అనేది అన్ని డిపార్ట్మెంట్ల పరంగా కాకుండా విద్యను ఒక ప్రత్యేకంగా ఒక శాఖను గుర్తించి ప్రత్యేకించి విద్యా రంగానికి విద్యా శాఖకు ప్రత్యేకంగా మంత్రిని కేటాయించాలని చెప్పేసి మేము గతంలో చలో అసెంబ్లీ నిర్వహించడం, చలో సెక్రటరియట్ కూడా నిర్వహించడం. కానీ ఎక్కడ కూడా ఇవాళ విద్యను పట్టించుకుంటున్నట్టు మాకు అనిపించట్లే. గతంలో కేసీఆర్ కంచెలు వేసిండు, కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి వేసినటువంటి కంచెలను తొలగించి ఇవాళ మొత్తం కూడా నిర్బంధ పాలన ఇవాళ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థి వ్యతిరేక విధానాలకు ఇవాళ తెరలేపుతున్నటువంటి ఒక స్థితి కూడా ఉంది అనేటువంటిది PDSC గా ఆరోపిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా దీనిలో భాగంగానే విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా 20% అన్ని పాఠశాలల్లో ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ బకాయిలు విడుదల చేయాలనేటువంటి ఒక 5 ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద వాళ్ళ PDSC ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా PDSC జాతీయ నాయకుడు మహేష్ మాట్లాడతారు. మహేష్ తర్వాత PDSC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడతారు. ఇప్పుడు మహేష్ మాట్లాడాల్సిందిగా కోరుతాం. మేము PDSC విద్యాసంఘంగా ఈ రోజు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. ఈ ఆందోళన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు విద్యారంగానికి కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. అదే విధంగా ఈరోజు ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలు లేక కూనరిల్లిపోతా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు లేవు. పేద విద్యార్థికి ఇవ్వాల్సిన బట్టలు ఇంకా అందనే లేదు. పేద విద్యార్థికి ఇవ్వాల్సిన బుక్కులు అందనే లేదు. ఈరోజు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ లేక 2000 పైచీలకు స్కూల్ ఈరోజు మూతపడతా ఉన్నాయి.
ఉన్నాయి. అంటే ఈ రేవంత్ రెడ్డి గారికి ఎవరి మీద ప్రేమ ఉంది? ప్రభుత్వ విద్యార్థుల మీద, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి పేద విద్యార్థుల మీద ప్రేమ ఉందా, లేకపోతే శ్రీ చైతన్య నారాయణ లాంటి చదువుకునే విద్యార్థులకు ఏసీ గదులను చదువుకునే విద్యార్థుల మీద ప్రేమ ఉందా అని చెప్పేసి మీ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుందంటే బడ్జెట్ లేదు, కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. బడ్జెట్ అంటే విద్య అనేది తక్షణంగా విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అవి. ఈ రోజు విద్యా సంవత్సరాన్ని కోల్పోతే విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోతారు. కాబట్టి దీని మీద డబ్బులు లేవని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు 200 కోట్ల రూపాయల్ని అందాల పోటీల కోసం వెచ్చించిండు. ఎవరి కోసం వెచ్చించిండు? ఎవరి మీద ప్రేమ ఉండి వెచ్చించిండు? అదే ఆ 200 కోట్లతోని ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో కార్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులకి మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు, వాళ్ళకి టాయిలెట్స్ ఇవ్వచ్చు, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వచ్చు, వాళ్ళకి బట్టలు ఇవ్వచ్చు. కానీ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఈ రోజు ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థల కొమ్ము కాస్తా ఉంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీళ్ళందరూ కూడా సమస్యలు పరిష్కరించాలి. లేదనంటే రేవంత్ రెడ్డి సర్కార్ కి ప్రభుత్వం ఈ విద్యార్థులే బుద్ధి చెప్తారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. విద్యాశాఖ కూడా రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నా ఎట్లా చూస్తారన్న? ఎందుకంటే ఏ విషయాలు డైరెక్ట్ ముఖ్యమంత్రి తీసుకోలేడు కాబట్టి విద్యాశాఖ నిర్ణయిస్తే సమస్యల పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖను పెట్టుకోవడమే ఒక అవివేకం. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారికి అనేకమైన పనులు ఉంటాయి, సమీక్ష చేయాలి, రాష్ట్ర సమస్యల మీద సమీక్ష చేయాలి. విద్యాశాఖ మీద ఆయన టైం టైం ఇవ్వడం లేదు. కాబట్టి విద్యాశాఖని వెంటనే మంత్రిని కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యాశాఖ కూడా ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎట్లా చూస్తారా? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు సీఎం రేవంత్ రెడ్డి అనేక మాటలు మాట్లాడాడు, విద్యను ఎడ్యుకేషన్ అప్ గా చేస్తున్నాడు. కానీ ఈ రోజు ప్రభుత్వ విద్యను మొత్తం ధ్వంసం చేస్తూ, అది పాఠశాల విద్య నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ విద్య వరకు ఈ రోజు మొత్తం కార్పొరేటైజ్ చేసి ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చి ఈ రోజు విద్యను మొత్తం దూరం చేస్తున్న పరిస్థితుంది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు విద్యారంగంలో నెలకొన్నాయి. ఆ విద్యారంగ సమస్యలను చెప్పుకోవడానికి కనీసం ఒక మంత్రిని కూడా కేటాయించకుండా సంవత్సరంన్నర కాలాన్ని ఈ రోజు నిసిక్కుగా పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి ఉంటే ఈ రోజు విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు మొత్తం చెప్పుకోవడానికి విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఏ విద్యార్థి సంఘాలకు కానీ, ఏ ఉపాధ్యాయ సంఘాలకు కానీ, ఏ ప్రజా సంఘాలకు కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ప్రజాపాలన అని చెప్పేసి చెప్తూనే ఈ రోజు అందరికి కూడా అప్రకటిత ఎమర్జెన్సీ లెక్క కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ రోజు విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. ఈ రోజు ప్రభుత్వ విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం చేయాలని, అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. ఈ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి పేద విద్యార్థులకు 20% ఫ్రీ అడ్మిషన్లు ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పొడపంగి నాగరాజ్, PDS తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.